టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో నేను మీకు మిడ్ వన్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మిడ్ వన్ ఎగ్జామినేషన్ ఇవాళ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2 సెప్టెంబర్ నుంచి మనకు స్టార్ట్ అయింది. ఇవాళ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయినాయి. సో ఓల్డ్ పేపర్స్ నుంచి మీరు రిఫర్ చేసుకుంటే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం నేనైతే లాస్ట్ ఇయర్ మిడ్ వన్ మ్యాథమెటిక్స్ యాక్చువల్లీ నిన్ననే షేర్ చేసింటే మీకు కొద్దిగా యూజ్ అయ్యేది. బట్ నాకు టైం కుదరలేదు. కాబట్టి సరే ఇవాళైనా ఫిజిక్స్ పేపర్ ప్రిపేర్ అవుతారు. దానికి బేసిస్ గా మనము లాస్ట్ ఇయర్ మిడ్ వన్ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ ఇవాళ వచ్చిన పేపర్‌లో క్వెషన్స్ మీరే చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతది. సేమ్ మోడల్‌లో క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటది. సో చూడండి ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 2 టు ద బేస్ 8. ఇవాళ క్వెషన్ ఏమొచ్చిందంటే లాగ్ 49 టు ద బేస్ 343 అని ఒక క్వెషన్ వచ్చింది. డిఫైన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇదైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేసింది. అండ్ ఇది అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాడు ఇక్కడ. బట్ ఇవాళ ఎగ్జామ్‌లో అయితే డిటర్మినెంట్ ఆఫ్ సంథింగ్ ఏ అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఈ క్వెషన్‌లో ఏ మైనస్ బి అన్నాడు. ఇవాళ అయితే ఏ ట్రాన్స్‌పోజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పి ఒక క్వెషన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఈ 2 క్వెషన్స్ అయితే సేమ్ మోడల్ రిపీట్ అయినాయి. అట్లనే ఈ క్వెషన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 40 టు ద బేస్ 7. ఓకే, ఇది లాగ్ 49 టు ద బేస్ 7. లాగ్ 340 టు ద బేస్ 7. సో ఇదొక క్వెషన్ వచ్చింది. సో ఇట్లాంటి క్వెషన్ ఇవాళ కూడా వచ్చింది. రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇవాళ అయితే 1/x-1 x-2 సంథింగ్ క్వెషన్ వచ్చింది. అలాగే 6ఏలో a² - 4a + 7i = 0. ఇదైతే రిపీటే అయిందండి సేమ్ క్వెషన్. కాకపోతే ఇక్కడ మనకి 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది వాళ్ళ క్వెషన్ పేపర్‌లో. ఇది లాప్లాస్ ఎక్స్పాన్షన్ ఎవాల్యుయేట్ అన్నాడు. ఇదైతే లేదు. ఈ క్వెషన్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ మనకి ఎక్స్‌ప్రెస్ లాగ్ ఈ క్వెషన్ ఇది కూడా రాలేదు. ఇలాంటి క్వెషన్ అయితే రాలేదు. ఇది రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈ క్వెషన్ వచ్చింది. ఇది డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఒకటి వచ్చింది. ఈ క్వెషన్స్ అయితే ఇక రిపీట్ కాలేదు. ఇక్కడ మనకి 1 మార్క్ క్వెషన్స్ అయితే రిపీట్ అయినాయి. అలాగే ఒక 5B క్వెషన్ అండ్ 6A క్వెషన్. ఒక 2-3 క్వెషన్స్ అయితే మనకి రిపీట్ అవుతున్నాయి. ఓకే, సో ఇది ఓల్డ్ పేపర్, ఎండ్ సెమ్ ఎగ్జామినేషన్ పేపర్ అనమాట. సప్లిమెంటరీ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ సెమిస్టర్ 1దే ఈ 20th June 2025 కండక్ట్ చేసిన పేపర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ √7. సో సేమ్ క్వెషన్స్ రిపీట్ అవుతున్నాయి. మీరు ఇట్లాంటివి చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. డిఫైన్ రేషనల్ ఫ్రాక్షన్. ఇక్కడ మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాడు, రేషనల్ ఫ్రాక్షన్. సో ఇవే క్వెషన్స్ రిపీట్ అవుతున్నాయి. చూడండి ఇవాళ వచ్చిన క్వెషన్ ఇదే అనుకుంటా. ఇవాళ మార్నింగ్ మనకి మ్యాథమెటిక్స్లో వచ్చిన పేపర్ 1/x-1 x+3 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈ క్వెషన్ వచ్చింది అనుకుంటున్నాను. నాకు కరెక్ట్గా క్లారిటీగా గుర్తులేదు. ఆ పేపర్ కూడా నా దగ్గర ఉంది, బట్ నేను అది తీసుకొచ్చుకోలేదు. అండ్ ఇది అయితే రాలేదనుకోండి. ఇది మనకి క్వెషన్స్ ఇంకా సిలబస్లో లేవు. ఇగో చూడండి ఈ క్వెషన్ వచ్చింది. షో దట్ లాగ్ 75/16 - 2 లాగ్ 5/9 ప్లస్ లాగ్ 32/243 = లాగ్ 2. ఈ క్వెషన్ వచ్చిందండి ఇవాళ పేపర్లో. మనకి ఈ క్వెషన్ వచ్చింది 5 మార్క్స్ దగ్గర రిపీట్ అయింది. అండ్ ఇట్లా మనకు క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓల్డ్ పేపర్స్ మనం ఒకసారి ఖచ్చితంగా రిఫర్ చేసుకోవాలి. ఓల్డ్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి ఏందనేది నేనైతే మీకు చెప్తాను. ఓకే, సో ఇదేంది ఫిజిక్స్. ఇప్పుడు మనము ఫిజిక్స్ పేపర్. సో SC 103 లాస్ట్ టైము మిడ్ వన్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లోనే కండక్ట్ అయింది. 27 సెప్టెంబర్ 2024లో కండక్ట్ అయింది మిడ్ వన్ ఎగ్జామినేషన్. C24 పేపరే. ఇగో చూడండి 24214 CS 052 మా కాలేజ్ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ పేపర్ నేను కలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏమొచ్చాయి చూడండి. వాట్ ఈజ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఇది ఒక క్వశ్చన్ వచ్చింది. వాట్ ఆర్ ద డైమెన్షనల్ ఫార్ములా ప్రెషర్ అండ్ ఫోర్స్. సో ఈ క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ ఇదైతే ఖచ్చితంగా ఇలాంటి మోడల్. సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్ అండ్ ఫోర్స్. సో ఇట్లనే ఏదో ఒకటి అడుగుతాడు. వాల్యూమ్ అని చెప్పి, సర్ఫేస్ టెన్షన్ అని చెప్పి వాడు మారుస్తాడు క్వశ్చన్ అడిగే ఎగ్జామినర్ అయితే. డిఫైన్ పొజిషన్ వెక్టర్. సో ఇట్లాంటి క్వశ్చన్ ఇంకోటి వచ్చే అవకాశం ఉంటుంది. డిఫైన్ యూనిట్ వెక్టర్ అని చెప్పాడు, లేకపోతే డిఫైన్ సంథింగ్ అని చెప్పి వెక్టార్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు. నేమ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్ క్వాంటిటీస్. సో వెక్టార్ క్వాంటిటీస్, స్కేలార్ క్వాంటిటీస్ అని చెప్పి మనకు ఒక టాపిక్ ఉంటుంది. సో దాంట్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి 5A 5B. Velocity of a body is given by V = a(t²) bt + c. Find the dimensional formula of a, b and c where t is time. సో ఇదైతే డ్యామ్ షూర్గా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మీరు రాసుకోవాలి లెఫ్ట్ సైడ్. అండ్ t² అంటే మనకి డైమెన్షనల్ ఫార్ములాలో t⁻2 అని చెప్పి రాసుకుంటారు. సో దాన్ని ఇక్కడ v ఏదైతే ఉందో ఈ v
ఉండే డైమెన్షనల్ ఫార్ములా తోటి ఏటీ స్క్వేర్ సమానం అవ్వాలి. అలాగే వికి ఉండే డైమెన్షనల్ ఫార్ములా తోటి బీటీ సమానం అవ్వాలి. వికి ఉండే డైమెన్షనల్ ఫార్ములా తోటి సి కూడా సమానం అవ్వాలి. సో అలా మనకి క్వశ్చన్ మీరు సాల్వ్ కూడా చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మీకు రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఈ రేపు వచ్చే ఫిజిక్స్ పేపర్లో. లిస్ట్ ది అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ ఇది కూడా అడుగుతాడు. సో చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు చదువుకోండి, ఎందుకంటే దీని నుంచి మీకు నిన్న నేను చెప్పా కదా. సో ఒక 2-3 క్వశ్చన్స్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ మీరు అట్లీస్ట్ ఈ ఫిజిక్స్ పేపర్ నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది, పాస్ అవుతారు. 6A ఫోర్స్ ఆఫ్ 2I plus 2J plus 4K Newton acts on a body of 2 seconds and produces a displacement of 2I plus 4J plus 3K meters. Calculate the power. సో దీనికి మీకు పవర్ ఫార్ములా తెలిసి ఉండాలి. పవర్ ఈక్వల్ టు సంథింగ్ అని చెప్పి ఉంటుంది కదా. సో దాన్ని మీరు మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది ఎఫ్ఎస్టీ అనుకుంటా. సో దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది ఎఫ్ఎస్టీ డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు డైరెక్ట్గా పవర్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం ఇది కూడా ప్రాబ్లం అనమాట. ఇలాంటి ఒక మోడల్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది 6A. అండ్ ఇక్కడ చూడండి క్రాస్ ప్రోడక్ట్ అడిగాడు. సో ఇది డ్యామ్ షూర్ రిపీట్ అయ్యే క్వశ్చన్. సో క్రాస్ ప్రోడక్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఫైండ్ ఏ బార్ ఇంటూ బి బార్. ఏ బార్ ఈక్వల్ ఇచ్చాడు, బి బార్ ఈక్వల్ ఇచ్చాడు. మీకు డాట్ ప్రోడక్ట్ మీరు ఎట్లయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తారో ఆ మల్టిప్లికేషన్ లాగానే ఉంటుంది ఇక్కడ. సో దీన్ని రాసుకొని మీరు చేసేస్తే వచ్చేస్తుంది. సో క్రాస్ ప్రోడక్ట్ మీకు తెలిసే ఉంటుంది. సో క్రాస్ ప్రోడక్ట్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సో దట్ మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడైతే ఒక డాట్ ప్రోడక్ట్ వచ్చింది, డాట్ ప్రోడక్ట్, ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్. సో డాట్ ప్రోడక్ట్ మీద క్వశ్చన్ వస్తుంది లేదా క్రాస్ ప్రోడక్ట్ మీద క్వశ్చన్ వస్తుంది. సో ఈజీ ఏదైతే ఉంటే అది మీరు చేసేసుకోండి. సో టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఒక క్రాస్ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. సో అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు 6A 6B అయిపోయిన తర్వాత 7A 7B 8A 8B కదా. సో 7A SI యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ దేర్ ఎక్స్ప్రెషన్. లిస్ట్ SI యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ దేర్ సింబల్స్ అనుకుంటా. ఓకే, ఈ క్వశ్చన్ కన్వర్ట్ 1 జౌల్ ఇంటూ ఈ పేపర్ నా దగ్గర ఉంది, అది ప్రాపర్గా రాలేదు. ఓకే, నేను చూసి చెప్తాను, మీరు రాసుకోండి, నోట్ చేసుకోండి. రైట్, లిస్ట్ SI యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ దేర్ సింబల్. ఇది 7A. 7B వచ్చి కన్వర్ట్ 1 జౌల్ టు ఎర్గ్ బై అప్లయింగ్ డైమెన్షన్ అనాలిసిస్. కన్వర్ట్ 1 జౌల్ ఇంటూ ఎర్గ్ బై అప్లయింగ్ డైమెన్షన్ అనాలిసిస్. అండ్ 8A వచ్చి ఐడెంటిఫై 5 ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఐడెంటిఫై 5 ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లేదా క్రాస్ ప్రొడక్ట్. వెక్టార్ ప్రొడక్ట్ అంటే మీకు క్రాస్ ప్రొడక్ట్ ఇక క్రాస్ ప్రొడక్ట్. ఓకే, క్రాస్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ రెండు ఉంటాయి కదా. ఇక్కడ 5 ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అని అడుగుతున్నాడు. మీకు డాట్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ కూడా చదువుకున్న ఓకే, అది కూడా అవకాశం ఉంది, క్వశ్చన్లు అడగచ్చు. సో టాపిక్ మళ్ళీ ఇప్పుడు నేను ఎట్లాగో సిలబస్ తీసుకొని మీకు మిడ్ వన్ సిలబస్లో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. అండ్ ఇంకా 8B వచ్చి show that the magnitude of resultant of two vectors p bar and q bar inclined at an angle theta is p square plus q square plus 2pq cos theta by applying parallelogram law of vectors. So parallelogram law of vectors లో మనకి magnitude of resultant of two vectors ఇది parallelogram law మొత్తం చదువుకోండి. parallelogram law లో కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో parallelogram law చాలా చాలా ఇంపార్టెంట్. సో parallelogram law మీద క్వశ్చన్ 8B గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. 8B అయితే పక్కా వచ్చే అవకాశం ఉంది. సో ఇది మిడ్ 1. మరి మిడ్ 2 కూడా మన దగ్గర పేపర్ ఉంది. మిడ్ 1 అయిపోయింది. ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్, సెమిస్టర్ 1 ఎండ్ సెమిస్టర్. డిఫైన్ డైమెన్షనల్ ఫార్ములా. ఇది చూడండి, డిఫైన్ డైమెన్షనల్ ఫార్ములా ఫస్ట్ యూనిట్లో వచ్చే క్వశ్చన్. డిఫైన్ యూనిట్ వెక్టర్, ఇది కూడా మనకి ఇప్పుడు చదువుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. డిఫైన్ డైమెన్షనల్ ఫార్ములా రిపీట్ చేయండి. డిఫైన్ యూనిట్ వెక్టర్ ఇందా చూసాం, పొజిషన్ వెక్టర్ అన్నాడు, ఇప్పుడు యూనిట్ వెక్టర్ అంటున్నాడు. అప్లై డైమెన్షనల్ అనాలిసిస్ టు చెక్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ఫిజికల్ ఈక్వేషన్ S equal to ut plus half AT square, where S is displacement, U is initial vector, A is acceleration and time, T is time. ఇది కూడా చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనకి ఇందాక మిడ్ 1లో వచ్చిన క్వశ్చన్ ఏంది, V equal to AT square plus BT plus C అని చెప్పి మిడ్ 1లో ఇచ్చాడు ఇక్కడ ఇందాక పేపర్లో. ఇదే క్వశ్చన్ చూడండి, ఇట్లాంటి క్వశ్చన్ సేమ్ క్వశ్చన్, కాకపోతే మనకి ఇక్కడ S equal to ut plus half AT square అంటున్నాడు. సో దాన్ని వెరిఫై చేయమంటున్నాడు. ఎస్కి ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది UT
హాఫ్ ఏటీ స్క్వేర్, యూటీకి అదే డైమెన్షనల్ ఫార్ములా రావాలి, హాఫ్ ఏటీ స్క్వేర్కి కూడా అదే డైమెన్షనల్ ఫార్ములా రావాలి. ఏ అంటే యాక్సిలరేషన్, సో యాక్సిలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా రాసుకోవాలి, టీ స్క్వేర్ డైమెన్షనల్ ఫార్ములా రాసుకోవాలి. ఇక్కడ యూకి డైమెన్షనల్ ఫార్ములా రాసుకోవాలి, టీకి డైమెన్షనల్ ఫార్ములా రాసుకోవాలి. రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు సేమ్ ఎస్కి ఏదైతే ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఎల్ టీ పవర్ 0 ఎం పవర్ 0 ఎల్ఎం టీ, ఓకే, ఎల్ ఎం పవర్ 0 టీ పవర్ 0 ఇది రాసిస్తే అది సేమ్ ఇక్కడ యూటీ హాఫ్ ఏటీ స్క్వేర్ కూడా సేమ్ డైమెన్షన్ ఫార్ములా రావాలి. నెక్స్ట్ చూడండి, ద వర్క్ డన్ బై పర్సన్ ఈస్ క్యారింగ్ ఏ బాక్స్ ఆఫ్ మాస్ 20 kg త్రూ ఏ వర్టికల్ హైట్ ఆఫ్ 5 మీటర్స్ 4. ఇదైతే క్వశ్చన్ మనకి ఇప్పుడు సిలబస్లో లేదు, ఇప్పుడు ప్రజెంట్ మిడ్-1 సిలబస్లో లేదు. 9B లేదు, 10A కూడా రాదు, 10A కూడా వదిలేసేయండి, ఇదంతా తర్వాత క్వశ్చన్స్. దీంట్లో ఏవైతే మనకి మిడ్-1 సిలబస్ ఉన్నాయో వాటిని మాత్రం చదువుకోండి, ఓకే. ఇంకేముంది, ఫైండ్ పవర్ ఆఫ్ మెషిన్ అంటున్నాడు, గ్యాస్ అంటున్నాడు, ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటాలిక్ స్ట్రిప్ అంటున్నాడు, ఇది కాదు మనకి. లిస్ట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్, సో ఇది చదువుకోండి. 13A లిస్ట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ సోలార్, ఇది లేదు. 5 మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ ఫ్రిక్షన్, ఇది లేదు. డిస్టింగ్విష్ బిట్వీన్ ఐసోథర్మల్, ఇది లేదు. సో ఇది కూడా లేదు, ఇది కూడా ఏం లేవండి, ఓకే. సో మనకి ఇక్కడ లిస్ట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ ఒకటి చదువుకోవాలి, ఈ చాప్టర్లో నుంచి వచ్చే క్వశ్చన్, మనకి మిడ్-1లో వచ్చే సిలబస్ నుంచి క్వశ్చన్. అలాగే డిఫైన్ డైమెన్షన్ ఫార్ములా, తర్వాత డిఫైన్ యూనిట్ వెక్టర్, అండ్ ఇక్కడకి వచ్చేసరికి ఈ క్వశ్చన్, ఓకే. అప్లై డైమెన్షనల్ అనాలిసిస్ టు చెక్ 9A. తర్వాత ఇంకొకటి కూడా ఉంది మన దగ్గర, సప్లిమెంటరీ ఎగ్జామ్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ C24 జూన్ 2025లో కండక్ట్ చేసింది. డిఫైన్ డైమెన్షనల్ ఫార్ములా, చూడండి ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది. డిఫైన్ యూనిట్ వెక్టర్, ఇది కూడా రిపీట్ అయింది. అండ్ తర్వాత అవుట్లైన్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్, అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ అన్నాడు. ఇక్కడ చూడండి సేమ్ క్వశ్చన్, లిస్ట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్, లిస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. సో ఇప్పుడు రిపీట్ అయింది క్వశ్చన్, లిస్ట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్, ఇది కూడా చూసుకోండి, ఇక్కడ కూడా వచ్చింది సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. అవుట్లైన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 2i క్యాప్ 3j క్యాప్ మైనస్ 4k క్యాప్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్. సో ఏ డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే 0 రావాలండి, అంతే. దీని క్వశ్చన్ అయితే సింపుల్, ఏ డాట్ బి ఈక్వల్ టు 0 రావాలి అంటే 2 + 12 మైనస్ 2 + 12 మైనస్ n ఈక్వల్ టు 0. సో n ఈక్వల్ టు 14 వస్తుంది, సింపుల్ ఆన్సర్ ఇది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, సో ఇది రిపీట్ చేసుకోండి, సో ప్రాక్టీస్ చేసుకోండి ఈ క్వశ్చన్. అండ్ ఇక్కడ మనకి కన్వర్ట్ ద యూనిట్ ఆఫ్ డెన్సిటీ కన్వర్ట్ ద యూనిట్ ఆఫ్ డెన్సిటీ ఫ్రమ్ ఎస్ఐ టు సిజిఎస్ సిస్టమ్ యూజింగ్ డైమెన్షన్ అనాలిసిస్ అంటున్నాడు. సో ఎస్ఐ యూనిట్ డెన్సిటీ ఫార్ములా నుంచి సిజిఎస్ సిస్టమ్కి డైమెన్షన్ అనాలిసిస్తో కన్వర్ట్ చేయమంటారు. కన్వర్ట్ ద యూనిట్ ఆఫ్ డెన్సిటీ ఫ్రమ్ ఎస్ఐ యూనిట్లో డెన్సిటీకి ఏదైతే యూనిట్ ఉంటుందో దాన్ని సిజిఎస్ యూనిట్లో కన్వర్ట్ చేయమంటారు. ఫస్ట్ అయితే మీకు ఎస్ఐ యూనిట్లో డెన్సిటీ అంటే వాల్యూమ్ డెన్సిటీ ఏంటది, డెన్సిటీ అంటే సరే ఇక్కడ చూస్తాను, నాకు గుర్తు రావట్లేదు. డెన్సిటీ అంటే మీ రైట్, నాకు గుర్తు రావట్లేదు. సో డెన్సిటీ డైమెన్షన్ ఫార్ములా నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇగో m/v డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూము. సో ml పవర్ -3 ml పవర్ -3 t పవర్ 0 ఉంటుంది అనుకుంటా. సో ఇది ఎస్ఐ యూనిట్లో, దీని ఎస్ఐ యూనిట్లో నుంచి మనకి సిజిఎస్ యూనిట్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. సో ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఇక దీంట్లో ఇంకేమైనా ఉందా పనికొచ్చేదంటే, ఇగో ఇందాక కూడా చూడండి క్వశ్చన్ అంతకుముందు కూడా రిపీట్ అయింది. డెడ్యూస్ ది ఈక్వేషన్ k ఈక్వల్ టు ½ mv². ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి, రిపీట్ అవుతూ ఉంటాయండి. అందుకే నేను చెప్తున్నాను, ఈ పేపర్స్ మీరు ఓల్డ్ పేపర్స్ దొరుకుతాయి. ఓల్డ్ పేపర్స్ వెబ్సైట్ ఒకటి ఉంది, SBTET ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. సో మనకు వెబ్సైట్ ఉంది, ఇది sbtetonline.com. సో నేను ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీకు, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. కామన్ సెమిస్టర్ 1. సో ఇక్కడ చూసుకోండి, సెమ్ 1 జనరల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ పేపర్ కూడా రేపు మీకు పనికొస్తుంది. C21 జూన్ 2025 దీంట్లో ఉన్న క్వశ్చన్స్ చూసుకోండి. మ్యాథమెటిక్స్ అవసరం లేదు, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. బేసిక్ సర్వేయింగ్ ఇది మిడ్-2 అంటున్నాడు. అడ్వాంటేజ్ ఆఫ్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఇది అక్కర్లేదు, సెమ్ 2. సో సెమ్ 1 పేపర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. సెమ్ 1 బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నిన్నటిది పేపర్ ఇది. బేసిక్ ఫిజిక్స్ సెమ్ 1, బేసిక్ ఫిజిక్స్
6103 18 జూన్ 2023. సో దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో చూసుకోండి. కామన్ సెకండ్ సెమ్ అక్కర్లేదు. సెమ్ 1 బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ BEEE అంటారు కదా, ఇది కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఈసీ వాళ్ళకి పనికొస్తుంది. సెమ్ 1 సెమిస్టర్ పేపర్సే ఉన్నాయి మోస్ట్లీ ఇక్కడ. సో బట్ దీంట్లో మీరు క్వశ్చన్స్ చూసుకొని వాటన్నిటిని పక్కా రాసి పెట్టుకొని అర్థం చేసుకుంటే బాగా పనికొస్తుంది. సో మీకు గ్యారంటీగా ఈ క్వశ్చన్స్ అయితే పనికొస్తాయి. ఇంకో వెబ్సైట్ కూడా ఉన్నట్టుంది. ఓకే, SBT2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ PDF ఇయర్ వైజ్ మనబడి SBT2 దీనిలో పనికిరావు. SBT పేపర్స్ SBTonline.com క్వశ్చన్ పేపర్స్ దీంట్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇది ఇందాక వెబ్సైటే. సో సరే, ఇక దీంట్లో అయితే మీకు ఆల్మోస్ట్ వెతుక్కుంటే దొరుకుతాయి. బట్ ఇక నేను ఇది యూజ్ చేయడం వేస్ట్. నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా SBT2 వెబ్సైట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా చేసుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తాను. SBT తెలంగాణలో ఫిజిక్స్లో మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్పాను. ఓల్డ్ పేపర్ చూసుకోండి. ఆ ఓల్డ్ పేపర్ అయితే మొత్తం ఖచ్చితంగా చూసుకోండి. సిలబస్లో C24 కరికులం ఏదో ఒకటి తీసుకుందాము. CS తీసుకుంటా, అందరికీ కామనే కదా ఫస్ట్ సెమిస్టర్ సిలబస్. సో ఇది డౌన్లోడ్ అయిపోతుంది. సరే, సో CS జిప్ ఫైలు ఫస్ట్ సెమ్. సో PDF ఓపెన్ అయిన తర్వాత మీకు ఫిజిక్స్ పేపర్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఉంది. అలాగే దాంట్లో సిలబస్లో కూడా క్వశ్చన్స్ ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏందనేది కూడా మీకు నేను చెప్తాను. ఓకే, సో ఇదే ప్యాటర్న్లో రేపు మీరు కెమిస్ట్రీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఫిజిక్స్ సిలబస్ ఇదనమాట. సో మీకు ఈ దీంట్లో టాపిక్స్ ఏమున్నాయో ఇంపార్టెంట్ ఇక్కడ ఇస్తాడు. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఏందనేది చూడండి. ఇక్కడ రేపు మీకు 1 మార్క్ క్వశ్చన్స్లో వీటి నుంచి వస్తాయండి. డిఫైన్ ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ క్వాంటిటీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ యూనిట్. సో ఇది 1 మార్క్లో అడుగుతాడు. లిస్ట్ SI యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ దేర్ సింబల్స్. సో దీని నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అవుట్లైన్ అడ్వాంటేజ్ ఆఫ్ SI యూనిట్స్, ఇది రేపు డ్యామ్ షూర్ క్వశ్చన్. సో ఇందాక మనము చూసాము, ఆల్రెడీ రిపీట్ కూడా అయింది ఇది. నెక్స్ట్ డిఫైన్ డైమెన్షన్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. సో ఇది కూడా 1 మార్క్లో అడుగుతాడు. ఇక్కడ మీకు 1 మార్క్స్లో ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ క్వాంటిటీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, యూనిట్ ఇది అడగకపోవచ్చు. బట్ ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ డైమెన్షన్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. సో ఇదైతే 1 మార్క్లో గ్యారంటీగా అడుగుతాడు. ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. అవుట్లైన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ SI యూనిట్స్, లిస్ట్ SI యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పి విత్ దేర్ సింబల్స్. సో ఇది కూడా అడుగుతాడు. MLT. సో వాటి గురించి మీరు చూసుకోవాలి. బేస్ అండ్ సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటున్నాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇక్కడ టాపిక్లోనే క్వశ్చన్ ఉంది, చూసుకోండి. లిస్ట్ SI యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములా ఫిజికల్ క్వాంటిటీస్. సో వీటిని మీరు మొత్తం వీటిలో ఏమైనా అడగవచ్చు ఎగ్జామ్లో. రేపు ఎగ్జామ్లో మీకు డైమెన్షనల్ SI యూనిట్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ వీటి నుంచే క్వశ్చన్లు అడుగుతాడు. సో వీటిని మీరు తెలుసుకొని ఉంచుకోవాలి. యూనిట్స్ అలాగే వాటి డైమెన్షన్ ఫార్ములా. యూనిట్స్ డైమెన్షన్ ఫార్ములా తెలుసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా వాటి ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. ఏరియా అంటే ఏంది, ఏరియా అంటే లెంత్ ఇంటూ లెంత్, వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ లెంత్, ఇట్లా మీకు ఇవి తెలుసుకొని ఉండాలి. సో దట్ మీరు యూనిట్స్ రాయొచ్చు, అలాగే వాటి డైమెన్షన్ ఫార్ములా కూడా రాసేయచ్చు. లిస్ట్ డైమెన్షన్లెస్ క్వాంటిటీస్ అంటున్నాడు. సో ఇదైతే ఇప్పటివరకు అడగలేదు, బట్ ఛాన్స్ అయితే ఉంది.
డైమెన్షన్లెస్ క్వాంటిటీస్ ఏమున్నాయో వాటి గురించి మీరు తెలుసుకోండి. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ సాల్వ్ రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. సో, ఇక్కడి నుంచే మీకు క్వెషన్ అడుగుతున్నాడండి. 3 మార్క్స్ క్వెషన్‌లో ఇక్కడ చూడండి ఇదిగో డిస్ప్లేస్మెంట్ S ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ స్క్వేర్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎలాస్టిక్ మీడియం V ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ E/d. ఓకే. అలాగే వర్క్ డన్ బై గ్యాస్ W ఈక్వల్ టు P ఇంటూ V2 మైనస్ V1. కన్వర్షన్ ఆఫ్ యూనిట్ SI టు CGS. సో, దీని మీద క్వెషన్ అడిగాడు చూడండి. ఇందాక డెన్సిటీ క్వెషన్ అడిగాడు. ఇందాక మీకు చూపించాను నేను. ఇక్కడ పీడిఎఫ్ దాంట్లో చూపించాను. ఇక్కడ మీకు డెన్సిటీకి SI యూనిట్ CGS యూనిట్కి మార్చమని చెప్పి ఒక టాపిక్ వచ్చింది మనకి. ఇక్కడ ఏది క్వెషన్ చూడండి. కన్వర్ట్ ది SI యూనిట్ ఆఫ్ డెన్సిటీ ఫ్రమ్ SI టు CGS సిస్టమ్ యూజింగ్ డైమెన్షనల్ అనాలిసిస్. సో, దీని నుంచే క్వెషన్ అడిగాడు. సో, ఇప్పుడు కూడా ఖచ్చితంగా అడుగుతాడు. సో, కాబట్టి గ్యారంటీగా ఇదైతే మీరు చూసుకోవాలి. ఓకే. కన్వర్షన్ ఆఫ్ యూనిట్ SI టు CGS దీని నుంచి ఒక క్వెషన్ అడుగుతాడు. డెన్సిటీ, ఫోర్స్, ఎనర్జీ, SI యూనిట్ టు CGS యూనిట్ కన్వర్షన్ ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఒక క్వెషన్ అడుగుతున్నాడు. సో, అయితే ఈ క్వెషన్ అని అడుగుతున్నాడు లేదా ఈ క్వెషన్ అని అడుగుతున్నాడు. అలాగే కన్స్ట్రక్ట్ రిలేషన్ బిట్వీన్ ఫిజికల్ క్వాంటిటీస్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం T ఈక్వల్ టు 2.√L/g. సో, ఇది కూడా అడుగుతాడు. T ఈక్వల్ 2.√L/gకి టీకి ఏదైతే మీకు రిలేషన్ వస్తుందో, టీకి ఏదైతే యూనిట్స్ ఉంటాయో 2.√L/gకి అదే యూనిట్స్ ఉంటాయి. లేదా టీకి ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా ఉంటుందో 2.√L/g కూడా అదే డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది. తర్వాత లిస్ట్ ది లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షన్ అనాలిసిస్. ఇవి ఒక 5 పాయింట్లు ఉంటాయి. 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లెయిన్ ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్, పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ, సాల్వ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అండ్ పర్సెంటేజ్ ఎర్రర్. ఇదైతే ఇప్పుడు అడగలేదు. సో, మిడ్ 1లో మనకి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అయితే కాదు. బట్ మీరు ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్, తర్వాత పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ ఇవైతే 1 మార్క్స్లో మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. సో, ఇది చాలా చాలా సింపుల్ యూనిట్. సో, ఇక్కడ మీకు క్వశ్చన్స్ అడిగితే దీని నుంచి అడుగుతాడు. వాట్ డిఫైన్ డైమెన్షన్ అండ్ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. తర్వాత వీటి యూనిట్స్, డైమెన్షన్ ఫార్ములా వీటిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అడ్వాంటేజ్ ఆఫ్ SI యూనిట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక క్వశ్చన్ ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం. S ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ స్క్వేర్. తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా చూసాము. A ఈక్వల్ టు BT ప్లస్ సంథింగ్ ఇచ్చాడు చూడండి. మీకు ఇక్కడ మిడ్ 1లో చెప్పాను. మిడ్ 1 దాంట్లో ఎక్కడ ఉంది మనకి, దీంట్లో ఉంది. ఓకే. మిడ్ 1లో ఇదిగో V ఈక్వల్ టు AT స్క్వేర్ ప్లస్ BT ప్లస్ C. సో, ఇలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో, వాటిని మీరు ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ 1.8 టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ తర్వాత ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. మోస్ట్లీ మీకు ఇది అడుగుతాడు. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ SI యూనిట్స్ ఇదైతే అడుగుతాడు ఖచ్చితంగా. అవుట్లైన్ అడ్వాంటేజ్ ఆఫ్ SI యూనిట్స్. ఇక ఇవైతే 1 మార్క్స్లో అడిగే అవకాశం ఉంది. స్కోప్ తక్కువ. సో, ఇక్కడ నుంచి అడుగుతాడు. యూనిట్ అడుగుతాడు. లేదా ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఒక దాని డైమెన్షన్ ఫార్ములా ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనము ఇందాక చూసాం కదా మిడ్ 1 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది. ఓకే. ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఇది చూసాం కదా ఇందాక. ఎర్రర్ ఇన్ మెజర్మెంట్, వాట్ ఈజ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్. సో, ఇదొక క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత డైమెన్షన్ ఫార్ములా ప్రెషర్ సమ్ ఫిజికల్ క్వాంటిటీస్ అడుగుతాడు. తర్వాత ఇక అంతే. ఇక స్కోప్ లేదు ఇక్కడ అడగడానికి ఎక్కువ. ఓకే. సో, ఒకటి ఎర్రర్స్ నుంచి అడుగుతున్నాడు. ఒకటేమో మనకి యూనిట్స్, డైమెన్షన్ ఫార్ములా నుంచి ఒకటి అడుగుతున్నాడు. సో, 1 మార్క్ క్వశ్చన్స్లో. తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాల్సి ఉంటుంది. పొజిషన్ వెక్టర్ ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్ కాబట్టి. అలాగే ఇక్కడ 3 మార్క్స్లో అయితే దీని నుంచి అడుగుతున్నాడు. ఫిజికల్ క్వాంటిటీ V ఈక్వల్ టు AT స్క్వేర్ ప్లస్ BT ప్లస్ C వస్తే ఇది రావచ్చు. లేదంటే S ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ స్క్వేర్ అదైతే అడుగుతాడు. నెక్స్ట్ ది అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షన్ అనాలిసిస్ లేదా అవుట్లైన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇక్కడ అవుట్లైన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ SI యూనిట్స్ అనే ఒక క్వశ్చన్ ఉంది కదా. సో, అది అడిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం ఇది అడిగాడు కాబట్టి ఇక అవుట్లైన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ SI యూనిట్స్ ఇది అడిగే అవకాశం ఉంది. ఒక క్వశ్చన్ అయితే ఆ వెక్టార్స్ నుంచి ఉంటుంది. ఓకే. సో, ఇది లిస్ట్ SI యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ దేర్ సింబల్స్ క్వశ్చన్. లిస్ట్ ది SI యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ దేర్ సింబల్స్. సో, ఇది అడిగాడు. సో, ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీస్ మనం ఇందా చూసాం కదా. దీంట్లో ఇక్కడ దీంట్లో ఈ PDF ఓపెన్ చేసినప్పుడు చూసాము. సో, దీంట్లో ఉందన్నమాట. ఓకే. ఇది మొత్తానికైతే దీంట్లో ఉన్న టాపిక్స్ చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ చాప్టర్ వెక్టార్, స్కేలార్, వెక్టార్ క్వాంటిటీస్ విత్ ఎగ్జాంపుల్స్. స్కేలార్, డిఫైన్ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ విత్ ఎగ్జాంపుల్స్. సో, ఇది చాలా సింపుల్, అడగకపోవచ్చు. ఓకే. రిప్రజెంట్ వెక్టార్ గ్రాఫికల్లీ, లేబుల్ వెక్టార్ క్యారెక్టరిస్టిక్స్ ఇది అడగకపోవచ్చు. క్లాసిఫై వెక్టార్స్. సో, ఇవి అడుగుతాడు చూడండి. మీకు ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రాపర్ వెక్టార్, ఈక్వల్ వెక్టార్, ప్యారల్ వెక్టార్స్, నెగటివ్ వెక్టార్, యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, కొలినియర్ వెక్టార్స్, కోప్లానార్ వెక్టార్స్, పొజిషన్ వెక్టార్స్. సో, వీటి నుంచే అడుగుతున్నాడు అండి మీకు. సో, లాస్ట్ టైం మనకి పొజిషన్ వెక్టార్ అడిగాడు. ఓకే. పొజిషన్ వెక్టార్ అడిగాడు. ఈసారి యూనిట్ వెక్టార్ అని అడగవచ్చు. మేబీ
నల్ వెక్టర్ అడగొచ్చు, కొలీనియర్ వెక్టర్. సో 2.3 నుంచి మీకు 1 మార్క్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2.3 1 మార్క్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 మార్క్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. లిస్ట్ డిఫరెంట్ వెక్టార్స్ అని చెప్పి ప్రాపర్ వెక్టర్, ఈక్వల్ వెక్టర్, హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రాపర్, ఈక్వల్, ప్యారలల్, నెగిటివ్, యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్, కొలీనియర్ వెక్టర్, కోప్లానార్ వెక్టర్స్, పొజిషన్ వెక్టర్స్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. మినిమం 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ ఇంటూ 2 ఆర్థోగోనల్ కాంపోనెంట్స్ అండ్ సాల్వ్ రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఇదైతే అడగకపోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్. సో ఇది 3 మార్క్స్లో అడిగే అవకాశం ఉంది. 2.5. Explain parallelogram law of vectors and develop expression for magnitude and direction of resultant of two vectors and solve related numerical problems. దీని మీద ప్రాబ్లం అడగకపోవచ్చు. ప్రాబ్లం అడిగినా మీకు రిజల్ట్ మీద అడగవచ్చు. ఓకే, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఒకటి ఉంటుంది, తర్వాత డైరెక్షన్ ఫార్ములా ఒకటి ఉంటుంది. సో లాస్ట్ టైం అయితే మనకి ఇక్కడ 2 వెక్టార్స్ పీ క్యూ రెండు ఉంటే ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ టీ అని చెప్పి వాటి మధ్య మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ 2 వెక్టర్స్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అని చెప్పి ఒక డెరివేషన్ ఉంది. ఆ డెరివేషన్ డెరైవ్ చేయమని అడిగాడు. సో మొత్తం అడగలేదు, సో సింపుల్గానే అడిగేశాడు. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయమని చెప్పి క్వశ్చన్ అడిగాడు, డైరెక్ట్గా అడిగేశాడు. సో ఇల్లస్ట్రేట్ పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్, వర్కింగ్ ఆఫ్ స్లింగ్ అండ్ ఫ్లయింగ్ బర్డ్. సో ఒకవేళ అడిగితే ఇది అడగవచ్చు, స్లింగ్, ఫ్లయింగ్ బర్డ్. ఓకే, పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ మీద అడగవచ్చు. బట్ ఇది చాలా లీస్ట్ స్కోప్ ఉన్న క్వశ్చన్. సో మీకు ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్ అడిగే అవకాశం ఉంటుంది 3 మార్క్స్ క్వశ్చన్లో. తర్వాత ఇదైతే అడగకపోవచ్చు, పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అడగకపోవచ్చు. ఇది డైరెక్ట్గా డెరివేషన్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఇదే అడుగుతాడు. తర్వాత ఎక్స్ప్లెయిన్ వెక్టార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ వెక్టార్ ఐ, జే, కే, సాల్వ్ రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్ వెక్టార్. సో ఇది కూడా అడగకపోవచ్చు. మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, న్యూమరికల్ ప్రాబ్లమ్స్, వాటి మీద అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ అండ్ సాల్వ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనకి స్కేలార్ ప్రొడక్ట్ అంటే డాట్ ప్రొడక్ట్ అనమాట. సో న్యూమరికల్ ప్రాబ్లమ్సే అడుగుతాడు. సో ఇది క్వశ్చన్ కూడా చూపించాను. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వీటి మీద ప్రాక్టీస్ చేసుకోండి. డాట్ ప్రొడక్ట్, సో సింపుల్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుని ఉంటే సరిపోతుంది. తర్వాత కన్స్ట్రక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ వర్క్ డన్, W = F bar dot S bar, power P = F bar into V bar in vector notation starting from force and solve numerical related numerical problems. సో ఇది కూడా ఎక్స్ప్రెషన్ అడగకపోవచ్చు. వీటి మీద ప్రాబ్లమ్స్ W = F dot S, P = F dot V bar, వీటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. పవర్ కి ఫైండ్ అవుట్ చేయడానికి క్వశ్చన్ అడుగుతాడు. F bar ఇస్తాడు, ఇలాగే V bar ఇస్తాడు. ఇక్కడేమో ఫోర్స్ F bar ఇస్తాడు, S bar ఇస్తాడు. W ఫైండ్ అవుట్ చేయమంటాడు, P ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదా పవర్ W నుంచి ఫైండ్ అవుట్ చేయడం, F bar S bar బై T వేసిస్తే సరిపోతుంది. అట్లా క్వశ్చన్ ఉంది, మనం ఆల్రెడీ చూసాము. సో W = F bar dot S bar బై T వేస్తే మనకి పవర్ వచ్చేస్తుంది. సో అలా పవర్ పాయింట్ అవుట్ చేయడానికి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. న్యూమరికల్ ప్రాబ్లం అంటున్నాడు కదా, ఇక్కడ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఖచ్చితంగా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. స్కేలర్ ప్రొడక్ట్ కూడా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీని మీద సింపుల్గా మనకి ఒక క్వశ్చన్ A = సంథింగ్ అని చెప్పి, B = సంథింగ్ అని చెప్పి, దీంట్లో ఐజేకేలో ఒక కాంపోనెంట్ ఏదైనా వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్ వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయడానికి క్వశ్చన్ ఇందా చూసాం మనము మోడల్ ఇది సప్లిమెంటరీ పేపర్స్లో. సో దాని నుంచి అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఐడెంటిఫై ద ప్రాపర్టీ ఆఫ్ స్కేలర్ ప్రొడక్ట్. ఈ ప్రాపర్టీస్ స్కేలర్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, రిమెంబర్ 3 పాయింట్స్, అట్లీస్ట్ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ప్లెయిన్ వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ అండ్ సాల్వ్ రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. సో వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ మీద క్వశ్చన్ అడిగాడు ఇందాక. సో వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఐడెంటిఫై 5 ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అని చెప్పి క్వశ్చన్ ఉంది. ఐడెంటిఫై 5 ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. లాస్ట్ టైం మిడ్ 1లో అడిగాడు. సో దీని మీద మీకు ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఉంది చూడండి, ఐడెంటిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ ప్రొడక్ట్. సో ఈ 2.15 మీద ఎక్స్పెక్ట్ చేయవచ్చు క్వశ్చన్. తర్వాత కన్స్ట్రక్టెడ్ ఎక్స్ప్రెషన్ ఫర్ టాక్ ఇన్ వెక్టర్ నోటేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్స్ అండ్ పొజిషన్ వెక్టర్, సాల్వ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఇది కూడా అడగకపోవచ్చు. వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్, వీటి మీద ఒక క్వశ్చన్ అయితే ఇస్తాడు. క్రాస్ ప్రొడక్ట్ అనమాట, క్రాస్ ప్రొడక్ట్ అంటారు కదా. వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ అంటే క్రాస్ ప్రొడక్ట్. సో క్రాస్ ప్రొడక్ట్ A బార్ ఇస్తాడు, B బార్ ఇస్తాడు. సో A బార్ B బార్ క్రాస్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. అలా మనకి మొత్తానికైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు క్వశ్చన్స్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఫస్ట్ యూనిట్లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు, సెకండ్ యూనిట్లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు చెప్పాను. అలాగే మీకు మోడల్ పేపర్ లాస్ట్ ఇయర్ మిడ్ 1లో ఉన్న మోడల్ పేపర్ కూడా ఇచ్చాను. అండ్ ఎండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 2 సప్లిమెంటరీ, ఒక ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. సో వాటిలో ఉన్న క్వశ్చన్స్ అలాగే ఇప్పుడు నేను చెప్పిన వాటి మీద ఫోకస్ చేయండి. సో ఫిజిక్స్ పేపర్ అయితే మీకు ఈజీగా క్లియర్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను కెమిస్ట్రీ పేపర్ కూడా ఎట్లా ఉంటుంది ఏంది
ఎక్స్‌పెక్ట్ చేసే క్వెషన్స్ ఏవైతే ఉంటాయో వాటినైతే చెప్తాను. నా దగ్గర లాస్ట్ ఇయర్ మిడ్ 1 కెమిస్ట్రీ పేపర్ అయితే లేదు. అది ఎక్కడో మిస్‌ప్లేస్ అయిపోయింది. బట్ ఫిజిక్స్ అయితే న్యాయం చేయగలిగినాను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత హైప్ కూడా చేయడం మర్చిపోవద్దండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ వీడియో అందరికీ రీచ్ అవ్వాలంటే నాలాంటి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళైతే నా వీడియోస్‌ని హైప్ చేయమని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు. సో, ఆ హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత నచ్చినా నచ్చకపోయినా గానీ హైప్ అయితే చేయండి. సో దట్ నాకు కొద్దిగా మోటివేషన్ అవుతది. సో దట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో I will get some subscribers also and also some benefit, monetary benefit. Thanks for watching this video. Wish you all the best for your mid-1 examinations.